ఆయనండి సతీష్. మొత్తానికి విష్ణుప్రియ ఇన్ని రోజులు ఈ సీజన్‌లో ఏదైతే జరగకూడదు అని ప్రార్థించిందో, ప్రాధేయపడిందో, వేడుకుందో, దండాలు పెట్టిందో అదే జరిగిపోయింది. అలాగే ఆడియన్స్ ఏదైతే జరగాలి, ఆ ముఖచిత్రం చూడాలి, ఇలాంటి సిట్యుయేషన్ వచ్చేటప్పుడు అని కోరుకున్నారో అది కూడా జరిగిపోయింది. మరి ఇప్పుడేంటంటే అక్కడ పృథ్వీరాజ్ అండ్ విష్ణుప్రియ ఉంచేటప్పుడు లాస్ట్‌లో ఉంచేటప్పటికి ఆవిడ కింద లిక్విడ్ రెడ్ కలర్ మారితే ఎలిమినేట్ అని చెప్పేసరికి అది కూడా చూడలేని పరిస్థితి అయిపోయి ఇంక చూడకుండా వేసేస్తుంది. ఏదో ఒకటి జరగని ఏదో మరి తప్పదు ఇంకా లేక బాధ. తనది పోతే బాధ ఉంటుంది. పృథ్వీరాజ్ శెట్టిది అవుట్ అయిపోయాడంటే ఆ బాధ 100 రెట్లు ఉంటుంది. ఎందుకంటే నాకంటే అతడే ఎక్కువ, అతడే ఎక్కువ, అతడే ఎక్కువ అని చెప్పేసి చాలా 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 సందర్భాల్లో చెప్పింది కనుక. అట్లాగే ఇంకోటి ఏంటంటే మొన్న కూడా ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే ఆవిడది, ఆయనతో పోల్చుకుంటే నాకు ఎక్కువగా ఫేమ్ ఉంది కదా, పాపులారిటీ ఉంది కనుక సో నేను సేఫ్ అవ్వచ్చు. వెళ్ళిపోవలసి వస్తే మా ఇద్దరిలో వస్తే అతనికే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే నా అంత ఫేమ్ పాపులారిటీ లేదు కదా అనేది. సో నిజంగా ఈ ఆడిన ఆటకి నిజంగా పాపులారిటీ ఆ ఫేమ్ ఉండబట్టే ఇన్ని రోజులు హౌస్లో అయితే ఉండగలిగింది. కాకపోతే ఆడియన్స్ కోరుకునేది కూడా ఏంటంటే ఇలాంటిదే, ఈ సిచ్యువేషన్ రావాలి, ఖచ్చితంగా వస్తుంది, ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందని చూసారు. వాళ్ళు బలంగా కోరుకున్నది ఈరోజు ఈ ముఖ చిత్రం ఏంటి, ఎలా ఉంటుందో చూడాలని. అదైతే జరిగిపోయి. ఎందుకంటే పొద్దున్న లేచింది మొదలు అదే పని. యుద్ధమైనా సరే 6 దాటితే ఆపేస్తారు అంటారు కదా, అక్కడ ఆ సినిమా డైలాగ్ చెప్పినట్టుగా ఇక్కడ ఆపడాలు లేవు, ఆరంభమే తప్ప. అది వన్ సైడ్, బోత్ సైడ్స్ ఉంటే సరే. ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా, ఫ్రెండ్సే చెప్పని, ఫ్యామిలీ మెంబర్సే చెప్పని, లెటర్లోనే చెప్పని, వీకెండ్లో చెప్పని, నిన్న మొన్న వచ్చిన శ్రీముఖి అయితే చెప్పింది కానీ సరే అనింది కానీ సరే ఈవిడ ఇంప్లిమెంట్ చేస్తుందో చేయదు కానీ ఇలాంటి అవకాశం మరి ఇంకా చేసినా చేయకపోయినా ఇంకా అవకాశం కూడా లేకుండా అయిపోయింది. ఎందుకంటే మెయిన్ ఆవిడ తెలుసుకోలేకపోవడం, తెలివి తక్కువతనం ఏంటంటే ఇప్పుడు లాస్ట్‌లో ముందు ఒక టాస్క్ ఇచ్చారు కదా, బుక్స్ డెడికేషన్ అప్పుడు అవినాష్ చేస్తున్నాడు కదా, బుర్రవాడి గేమ్ ఆడడం ఎలా అని చెప్పి ఏదో సామెత ఉంటుంది తెలుగులో, ఆయనే ఉంటే తెల్లచీరతో పనేముందని మాదిరిగా పాత సామెత ఉన్నట్టుగా. అట్లా నిజంగా ఆవిడకి తెలివే ఉండుంటే, వాడుకొని ఉండుంటే ఎట్లా ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ హౌస్లోకి వచ్చింది, అంత ఫేము ఆవిడ గతంలో కంపేర్ చేసి పృథ్వీరాజ్తో పోల్చుకుంటే నాకు ఫేమ్ ఎక్కువ ఉంది, నాకు కొద్దిగా పాపులారిటీ ఎక్కువ ఉంది, నేనే ఉండే ఛాన్స్ ఉంది, ఆయన వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది కదా. ఆ ఫేము, ఆ పాపులారిటీ, ఆ ఫ్యాన్స్ ఎట్లా వచ్చాయి? ఈమెలో ఏదో ఒక క్వాలిటీస్ నచ్చి ఆవిడ చేసిన షోల్లో యాంకరింగ్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, అవన్నీ నచ్చి ఈవిడిని స్థాయికి తెచ్చారు. ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్గా వచ్చేదానికి కానీ అంతకుముందు కూడా ఒక సాదా సీదాగా మొదలుపెట్టిన ఆవిడ కెరీర్కి ఆ ఫ్యాన్సే, వాళ్ళు కొట్టిన చప్పట్లు, వాళ్ళు వేసిన విజల్స్, వాళ్ళు ఇచ్చిన ఎంకరేజ్ వల్లే ఆ పాజిటివిటీ ఎనర్జీ ఆవిడకి వచ్చి 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 పెరిగి ఈ స్థాయి వరకు వచ్చింది. సో నిన్ను ఈ స్థాయికి తెచ్చిన వాళ్ళు బాధపడుతున్నారమ్మా, గేమ్ మార్చుకోమ్మా, పోనీ హౌస్ బయటకు వెళ్ళిపోయాక నీ ఇష్టమమ్మా, ఎట్లాగైనా చేసుకోవచ్చు, నీ పర్సనల్ లైఫ్ ఎవ్వరూ అడగరు అని ఎన్ని రకాలుగా ఎంత చెప్పినా వినిపించుకోకుండా, చెవికి ఎక్కించుకోకుండా నేను పట్టిన కుందేలికి 3 కాళ్ళు అనే వితండవాదంతో చేసుకుంటూ మళ్ళీ యూనివర్స్ అంటది, ప్లానెట్స్ అంటది, ప్రేమను పెంచాలి అంటది. ఆ ప్రేమను పెంచాలి అంటే అందరి విషయాలు అట్లా చేసి ఉంటే ఇక తిరుగులేదు. అబ్బా ఏం క్యారెక్టర్ బానేవాళ్ళు ఖచ్చితంగా. ఏంటి అందరినీ వేషం అనేదే లేదు, అందరినీ అంత బాగా ప్యాంపరింగ్ చేస్తుంది, కేరింగ్ చేస్తుంది. ప్రేరణ అని, లేకపోతే ఆ పక్కన ఉన్న అవినాష్ని, లేకపోతే రోహిణిని, మొత్తం హౌస్ మేట్స్ అందరిని కూడా హైలైట్ అని చెప్పి గులాం అయిపోతారు ఆడియన్స్. బట్ ఆ ప్రేమను పంచడం అంతా ఒకే కంటెస్టెంట్ విషయంలో, అది కూడా తనకంటే ఎక్కువ, నాకంటే నువ్వే ఎక్కువ, నా ప్రయారిటీ కంటే నేను కంటే నువ్వే ఎక్కువ అంటే ఇంకా ఆడియన్స్ ఎట్లా చూస్తారు? సరే ఎప్పుడు వచ్చేస్తుందా బయటికి ఎదురు చూస్తూ ఉంటా, ఆమెనే రావాలి, అతడైనా రావాలి, ఆ తర్వాత ఏంటో ఆవిడ ముఖ చిత్రం చూడాలనుకుంటే ఈరోజు ఆవిడ లిక్విడ్ పోసేటప్పుడు చూస్తున్నారు. ఈరోజు ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత ఏంటి అంటే నేనేమనుకుంటానంటే హార్ట్కి తీసుకోదు అనుకుంటాను. ఎందుకంటే ఈవిడ వైపు ఉంది కదా. నిన్న మొన్న కూడా శ్రీముఖి వచ్చేటప్పుడు కూడా ఆయన కూడా అడిగితే నేనైతే హోప్ ఇవ్వలేదండి, 5 to 6 times నేను చెప్పేసి హోప్ పెట్టుకోవద్దంటే ఆవిడ అడిగింది అని కూడా చెప్పాడు ఆయన. ఆవిడైతే అడిగింది, అడగడమైతే అడిగింది, ఏమాత్రం ఛాన్స్ ఉండదా, అవకాశం ఉండదా అంటే ఉండదని చెప్పేశాడు. అందువల్ల ఆవిడ సరే ఆవిడ వైపు లవ్వే, బట్ ఇంకా తప్పని పరిస్థితుల్లో అటు నుంచి యాక్సెప్టెన్స్ 1% కూడా లేదు కనుక ఆ ఫ్రెండ్షిప్ అని చెబుతూ ఉంది. అందువల్ల ఖచ్చితంగా బాధ అయితే ఉంటుంది. మరి ఇకపైన ఎలా కంటెంట్ ఉంటుందో ఈ వచ్చే వారం అంతా చూడాలి. అయితే హార్ట్కి తీసుకుంటుందని నేను అనుకోవట్లే. రోజు ఒక అర్ధగంట 40 నిమిషాలు మెడిటేషన్ చేస్తుంది కదా, ఈసారి ఇంకా కొద్దిగా ఎక్కువసేపు చేస్తుందేమో, గంటకు ఒకసారి గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేస్తేమో, వీరైనంత ఎక్కువ వరకు మెడిటేషన్ చేసి రిఫ్రెష్ అయిపోయి మళ్ళీ రీఛార్జ్ అయిపోయి ఆ జర్నీ కొనసాగించే ఛాన్సెస్ వెరీ హై. అయితే ఇంకోటి ఏంటి, ఈ ప్రోమో ప్రకారం చూసుకుంటే బోత్ ఆర్ ఎలిమినేటెడ్ అన్నారు. ఇది ఖచ్చితంగా ఎడిటింగ్, ప్రోమో వరకు జరిపే ఎడిటింగ్ మిక్సింగ్ అని నేను అనుకుంటున్నాను, నో డౌట్. ఎందుకంటే నిన్న టేస్టీ తేజ ఎలిమినేట్ అయిపోయాడు, నిన్న ఒక ఎలిమినేషన్ తేజ ఎలిమినేషన్, ఇవాళ పృథ్వీరాజ్ ఎలిమినేషన్, బోత్ ఆర్ ఎలిమినేటెడ్, డబుల్ ఎలిమినేషన్లో ఈ బోత్ ఆర్ ఎలిమినేటెడ్ అనేది. కాకపోతే అది ఇది తెచ్చి ఇక్కడ మన ఎడిటర్ మాయి అయితే మిక్సింగ్ అయితే చేశాడు అనేది నో డౌట్. ఓన్లీ పృథ్వీరాజ్ శెట్టి అవుట్ అయిపోయాడు. మరి పృథ్వీకి ఇన్ని రోజులు ఉండడం కూడా ఒక రకంగా గ్రేట్ అని చెప్పొచ్చు. ఆయన ఆడిన ఆటకి
ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్గా ఖచ్చితంగా ఆయన ఇన్ని రోజులు ఉన్నాడంటే సపోర్టింగ్ ఓటు తన ఫ్రెండ్స్ నిఖిల్, యష్మి, ప్రేరణ వాళ్ళు నామినేషన్లో రాకపోవడం వల్ల ఆ సపోర్టింగ్ ఓటు వల్ల ఇన్ని రోజులు ఆయన ఉండగలిగాడు. ఎందుకంటే ఆయన ప్రధాన సమస్య ఏంటంటే ఆడియన్స్కి నచ్చింది ఓవర్ యాటిట్యూడ్, ఓవర్ యారగెన్సీ. ఇప్పుడు సేమ్ ఎట్లా అంటే ఫిల్టర్లో వేసుకోలేదు, సేఫ్ గేమ్ ఆడలేదు, కొంత కొన్ని వారాల వరకు జెన్యున్గానే ఆడిన తర్వాత అబద్ధాలు ఆడడం, మళ్ళీ మాట మార్చడం అన్నీ జరిగినాయి. ఓకే, కానీ ఆ ఫిల్టర్ సేఫ్ గేమ్ లేకపోయినా సరే అవతల వాళ్ళతో హర్టింగ్ బిహేవియర్, అవతల వాడు ఎంత బాధపడతానని లేకుండా మీదికి పోవడం, రూడ్, ఓవర్గా ఆ యాటిట్యూడ్, యారగెన్సీ, రూడ్ బిహేవియర్ అనిపించింది. అది మీదికి పోవడం అనేది ముఖం మీద ముఖం పెట్టేసి వాళ్ళు వెనక్కి వెళ్ళాలి, తగ్గాలి, నేను వచ్చేసాను కాబట్టి అని మాదిరిగా ఈయన మీదకి వచ్చేసి మొహంలో ముఖం పెట్టేసి భయపెట్టే మాదిరిగా ఇదైతే నచ్చలా. ఎందుకంటే మొన్న కోన వెంకట చెప్పినట్టుగా బలుపు సినిమా టైటిల్ డెడికేషన్ చేయాలని అట్లాగే అనిపించదు, ఆడియన్స్కి రీచ్ అవుతుంది. అదైతే నచ్చదు. నువ్వు ఎంత అద్భుతమైన పాయింట్ పెట్టినా అక్కడ నుంచి పెట్టు, నువ్వు చెప్పే పాయింట్లో విషయం లాజిక్ ఉందా లేకపోయినా యాక్సెప్టెన్స్ ఉంటుంది తప్ప ఇట్లా మీదకి వచ్చేస్తే ఎంత గొప్ప పాయింట్ పెట్టినా సరే నచ్చదు. అసలు పాయింటే ఉండదు, దానికి తోడు ఇది ఎక్స్ట్రా అనమాట, మీదకి రావడం, మనుషులు మీదకి వెళ్ళడం. సో అదే ఆయనకైతే నెగిటివిటీ తెచ్చింది, బయటకి తెచ్చే పరిస్థితి కూడా అదే వచ్చింది. ఇప్పుడు అరే ఒరే వాడు వీడు అనుకోడు, ఏంటంటే నాకు లాంగ్వేజ్ రాదన్న, సరే ఓకే, మరి మీదకి ఎందుకు వచ్చేయాలి? సరే నీకు తెలుగు ప్రాబ్లం అయితే ఓకే, బట్ మీదకి రాకూడదు కదా. లాంగ్వేజ్ ఓకే, కానీ బాడీ లాంగ్వేజ్ కూడా చూసుకోవాలి కదా. సో మెయిన్ అది ఇంపార్టెంట్. ఇక్కడ సైకాలజీలు కూడా ఏమంటారంటే ఒక వ్యక్తిని కౌన్సిలింగ్ ఇచ్చేదానికి కానీ లేకపోతే జనరల్గా ఒక అబ్జర్వేషన్లు చేసేటప్పుడు మాట్లాడే మాటలు, వాళ్ళు పలికే పదాలు కానీ మాటలు కానీ ఏదైనా సందర్భంలో కేవలం 7%. కానీ మాట్లాడిన తీరు, మాట్లాడిన విధానం, మాటలకు 7% ఉంటే మాట్లాడిన తీరు విధానానికి 35% వరకు అబ్జర్వేషన్ చేస్తారు. ఆ మనిషి ఏంటి, అతను నైజం ఏంటి, అతని వ్యక్తిత్వం ఏంటి అంచనా చేసేదానికి 35% వేస్తే ఇక మిగతాది బాడీ లాంగ్వేజ్, అది ఏకంగా 55%. అర్థమైంది కదా. మాటలు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు, గౌరవప్రదంగానా, హుందాగానా, భయంతోనా, ప్రతి మాటకి ఒక అంచనా వేసుకున్న దానికి, ఒక వ్యక్తిని అంచనా వేయడానికి అది కేవలం 7% అయితే ఆ మాట్లాడే విధానంతో 35%. ఇక బాడీ లాంగ్వేజ్ అనేది 55%. ఒక మనిషిని జడ్జి చేయడానికి జనరల్గా సైకాలజిస్టులు అందరూ అబ్జర్వ్ చేసేది మెయిన్ పాయింట్ ఇది. దీన్ని బేస్ చేసుకుని అతని గురించి ఒక అంచనాకైతే వస్తారు వాళ్ళు. సో అట్లా అనమాట. 37%. ఒక మాటలో 7% అయితే వాళ్ళు మాట్లాడే విధానానికి 37% చూస్తారు. 35 అని చెప్పే కదా, కాదు 37%. మిగతా బాడీ లాంగ్వేజ్ ఇది 55%. ఒక వ్యక్తిని అంచనా వేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫేమస్ సైకాలజిస్టులు ఎవరైనా సరే అంచనా వేసేది ఇది. వాళ్ళలో గమనించడానికి, వాళ్ళు ఏంటి అని అర్థం చేసుకోవడానికి, ఆయన మానసిక స్థితి కానీ, ఓవరాల్గా ఆలోచించే విధానం కానీ, ఏ స్థితిలో ఉన్నారు, ఎట్లా ఉంటారు, ఎలా వాళ్ళ ప్రవర్తన ఏంటి అనేది అంచనా వేయడానికి ఇలా లెక్కలు వేసుకుంటారు అనమాట, చూస్తారనమాట. 7, 37, 55%. సో ఆ రకంగా చూసుకుంటే ఇతరుది ఎక్కువ ఏంటి, మీదకి పోవడం అనేది అయితే అది బాడీ లాంగ్వేజే కదా. పెద్ద కళ్ళు చేసుకుని, పెద్ద నోరు వేసుకుని మీదకి వెళ్ళిపోయి, పైగా ఇతను వెళ్ళిపోయి మీదకి వాళ్ళు ఏం చేస్తారు, అడ్డుకుంటారు కదా. అడ్డుకుని టచ్ ఎందుకు చేసావు, మళ్ళీ ఇతని మీదకి పోయి ప్రొటెక్టా, నేను ఎక్కడ ప్రొటెక్ట్ చేసా, ఎక్కడ ప్రొటెక్ట్ చేసా, ఆ మాట ఏదో దూరం నుంచి చెప్పొచ్చు కదా. నువ్వు దూరం ఉంటే నిన్ను టచ్ చేయాల్సిన అవసరం వాళ్ళకే ఉంటుంది. అంటే ఇతనికంటే బలహీనంగా ఉండే ఒక మణికంఠ కావచ్చు, ఒక అవినాష్ కావచ్చు, ఇట్లా ఆదిత్యవం కావచ్చు, ఇట్లా నబీల్ మీదకి, ఇలా అందరి మీదకి వచ్చేస్తా ఉన్నాడు. ఇంకా అంతకంటే ఇతనికంటే బలంగా స్ట్రాంగ్గా ఉండేవాడితే అట్లా పోయేవాడా కాదు కదా. సో అవన్నీ చూస్తారు ఆడియన్స్, అవన్నీ ఎందుకు ఎంత ఇదైంది. ఇప్పుడు సీజన్ 4లో అఖిల్, అభిజిత్ దూరంగా ఉండి మంచి పాయింట్లు మాట్లాడుకునేవాళ్ళు, గట్టిగా డిఫెండ్ చేసుకున్నారు, డిబేట్ చేసుకున్నారు, ఎంత ఇంట్రెస్టింగ్ ఉండేది, అది హైలైట్ కదా. సో అట్లా ఎప్పుడైనా చూసామా ఇక్కడ? ఇప్పుడు ఓటీటీ విషయంలో కావచ్చు, లేకపోతే సీజన్ 3లో కావచ్చు, అవన్నీ బాగుంటుంది. అట్లా తప్పిలా మీదకి పోవడం వల్ల ఇదైతే మైనస్ అయితే అవుతుంది, నో డౌట్. ఇంకా 14వ వారం నామినేషన్లు అంటే సో అందువల్ల ఓవరాల్గా అయితే కనెక్షన్ అయితే తక్కువైంది, ఆయన అయితే అవుట్ అయిపోయినాడు. సరే, ఇక 14వ వారం నామినేషన్లు అంటే ఉంటాయా ఉండవా అంటే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఆ ప్రక్రియ అయితే ఉంటుంది. కానీ ఇప్పుడు ఏంటి, టికెట్ ఫైనల్ అవినాష్ గెలుచుకొచ్చాడు కనుక ఆయన డైరెక్ట్గా మరి నామినేషన్లో ఉండడు, ఆయనకి ఓటింగ్ అక్కర్లా, ఆయనకి డైరెక్ట్గా ఫైనల్లో విన్నర్ కోసం జరిగే ఓటింగ్లో ఆయనకి ఓటింగ్ పడుతుంది. బట్ 14 అక్కర్లా. బట్ మిగతా వాళ్ళందరూ కూడా బ్యాగేజ్ అంతా దించుకోండి, ఎవరికైనా ఇంకా బాకీ ఉండిపోయింది, అయ్యో గతంలో చూసి ఆ కంటెస్టెంట్ వెళ్ళిపోయారే, అక్కడ పాయింట్ ఉండిపోయింది, ఇట్లా మాట్లాడుకున్నారా, అది ఇంకా ఆ ముచ్చట అవసరం లేదు. ఇంకా డైరెక్ట్గా దిబిడే ఎవరైనా ఎన్నైనా చెప్పుకోవచ్చు, ఎన్ని పాయింట్లు ఉంటాయి అంతా చెప్పుకో, లాస్ట్లో ప్రాసెస్ అంతా అయిపోయాక ఈ వారం అందరూ నామినేషన్లోకి వచ్చారు అని అందరూ నామినేషన్లో పెట్టేస్తారు. ఎవరు తప్పించుకునేది ఇంకేం ఉండదు, అందరూ వస్తారు 14వ వారం. కాకపోతే ఆ ప్రక్రియ అంతా నడిపించేసి ఫైనల్గా
ఇంకా ఆ పాయింట్, ఈ పాయింట్, అదా, ఇదా, అక్కడ తప్పు చేసి, ఇక్కడ తప్పు చేసి, ఇంక బకాయిలు ఏమి ఉండకూడదు. అన్ని అప్పులు తీరిపోవాలి. చెల్లింపులు, వడ్డీలు, చక్రవడ్డీలతో సహా ఇచ్చి పుచ్చుకున్న దానికోసం ఇదైతే ప్రాసెస్ అయితే ఉంటుంది. బట్ అందరూ వచ్చేస్తారు. అవినాష్ తప్ప అందరూ నామినేషన్‌లోకి వచ్చేస్తారు. ఇంకోటేంటంటే ఎక్కువ మంది డౌటు గోల్డెన్ టికెట్‌తో ఏంటి సార్ డైరెక్ట్‌గా ఫినాలేకి వెళ్ళిపోతారా? ఆ ముగ్గురులో ఎవరైనా ఒకరంటే ఎందుకు వెళ్ళిపోతారు? అట్లా వెళ్ళిపోతే ఇంకా అంతకంటే అన్‌ఫెయిర్ ఏమైనా ఉంటదా? అది గౌతమ్ గావచ్చు, రోహిణి గావచ్చు, నిఖిల్ గావచ్చు ఎవరికైనా సరే ఇచ్చి వెళ్ళిపోతే ఇంకా అది కంప్లీట్‌గా 100% అన్‌ఫెయిరే గదా! ఇప్పుడు టికెట్ టు ఫినాలే 8 టాస్క్‌లు ఆడించి బయట నుంచి ఎక్స్ కంటెస్టెంట్స్ అందరిని తీసుకొచ్చి ఎంత కష్టపెట్టి, ఎన్ని తిప్పలు పెట్టి, ముప్పు తిప్పలు పడి, ఎంత కష్టపడి ఆడుకొనొచ్చి అన్ని దశలు దాటుకుంటూ వచ్చి గెలుచుకొని టికెట్ టు ఫినాలేకి వెళ్తే, దాంతో ఈక్వల్‌గా గోల్డెన్ టికెట్‌తో ఒకరు వెళ్ళిపోవచ్చు అంటే ఇంక అంతకంటే దారుణం ఏమైనా ఉంటదా? తప్పు కదా! అది కరెక్ట్ కాదు. అన్‌ఫెయిర్ అవుద్ది 100%. అది ఎవరికిచ్చినా ఇవ్వకపోయినా ఇవ్వకూడదు. నా వంతున అది చెయ్యరు. దానివల్ల ఇంకేంటంటే ఏదైనా బెనిఫిట్ సంథింగ్ ఏదో ఒకటి చేద్దాం. ఆహ్, ఏంటది బయట ఫ్యామిలీ వీక్స్ నుంచో ఫీడ్‌బ్యాకో లేకపోతే ఆడియన్స్ నుంచి ఫీడ్‌బ్యాకో ఇట్లా ఏదైనా సంథింగ్ స్పెషల్ గిఫ్టో ఏదో ఒకటి అట్ట పెడతారు తప్ప అలాంటిదైతే చేయరు. చేయకూడదు కూడా. ఇక సరే ఆ ప్రోమో ఫన్నీగా ఇది ఉంది కదా! ప్రేరణ ఎక్స్ట్రాలు చేయకుండా ఉండడం ఇయ్యాలి అవినాష్‌కి. వేరే వాళ్ళకి ఇవ్వాలి. నీకు నువ్వు ఇచ్చుకోకూడదు. అలాగే వితౌట్ ట్రాన్స్‌లేషన్ అంటే వితౌట్ ఎక్స్‌ట్రాస్ హౌ టు లివ్ వై ఎక్స్‌ట్రాస్ ఆయన స్టైల్‌లో బోలెడు బుక్స్ ఇస్తున్నారమ్మా అని చెప్పాను. అలాగే ఆ 'పృథ్వీరాజ్' వచ్చి అవినాష్‌కి ఇస్తాను. సేఫ్ గేమ్ ఆడకుండా ఉండడం ఎలా? ఓకే. అవినాష్ సేఫ్ గేమ్ ఆడతాడు. ఆయన ఫ్రెండ్ నిఖిల్ కూడా ఆడతాడు. మరి నిఖిల్‌కి కూడా డెడికేషన్ చేయాల్సిందే. మరి ఆయనైతే చేయలే. గౌతమ్ కూడా సరైన కారణాలతో నామినేషన్ ఇద్దరు కారణాలు. ఆ ఇద్దరు ఎవరంటే 'పృథ్వీరాజ్' అండ్ నిఖిల్. వాళ్ళిద్దరు కూడా కరెక్టే. స్ట్రాంగ్ రీజన్స్ ఉండవు. వాలిడ్ పాయింట్స్ ఉండవు. అది వాస్తవమే. రోహిణి పృథ్వీకి గౌరవం ఇస్తూ బతకడం ఎలా? అది కరెక్టే. నేనే గ్రేటు, నేనే గొప్ప అనుకుంటాడు తప్ప పక్కోళ్ళు అసలు ఏమాత్రం కూడా పట్టించుకునే పరిస్థితి ఉండదు. ఇక అవినాష్ బ్రెయిన్ వాడి ఆడడం ఎలా విష్ణుపుడికి పర్ఫెక్ట్‌గా ఇచ్చాడు. అదే వాడుంటే ఈ పాటికి గ్రాఫ్ ఎక్కడో ఉండేది ఆవిడది. టైటిల్ విన్నర్ దిశగా ఉండాల్సిందే. బట్ లేకపోయా. నబీల్ రోహిణికి సపోర్ట్ కోరకుండా నేర్చుకుంటే హౌస్‌లో ఉండాలి, హౌస్ బయట ఉండాలి. 2 ఉండాలి. ఉంటుండి బ్యాలెన్స్‌గా చేసుకుంటూ పోవాలి ఇది. మరి మీకేమనిపించిందో మెసేజ్ అయితే పెట్టండి. థాంక్ యూ.